క్రైస్తవ జీవితంలో, భక్తి జీవితంలో కావచ్చు, లేదా భౌతికంగా ఆశీర్వదింపబడడానికి ఎన్నో ఆటంకాల్లో ఒక ప్రాముఖ్యమైన ఆటంకాన్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఒకసారి ఇది ఒక ఊహ కథ అయినప్పటికీ దీంట్లో ఒక సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. ఒకసారి సాతానుడు, చాలా సంవత్సరాల కిందట విన్సెంట్ అని చెప్తుంటే విన్నాను. సాతానుడు వాడి గురంతా క్రైస్తవుల మీద దాడి చేయడం. ఆల్రెడీ తన చేతిలో ఉన్నటువంటి వారిని వాడేం చేయడు, కానీ వాడి చెయ్యి దాటి దేవుని మహిమ కొరకు బ్రతుకుతున్నటువంటి వారి జీవితంల మీద ఎప్పుడు గురి పెడతాడు. మా నాన్న అనేవాడు, సోలమన్, ఒక కాలు పరలోకంలో పెట్టి ఇంకొక కాలు పరలోకంలో నువ్వు పెట్టాలనుకుంటున్నప్పుడు కూడా సాతానుడు నీ కాలు బట్టి లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అంటే వాడు శోధిస్తూనే ఉంటాడు, వాడు ఆటంకపరుస్తూనే ఉంటాడు. అంటే క్రైస్తవ జీవితము ఒక యుద్ధము లాంటిది కనుక నిర్లక్ష్యము వలదు అంటూ నన్ను ఆయన హెచ్చరించేటటువంటి వాడు. ప్రియులారా, ఎన్నో సందర్భాల్లో నా జీవితంలో కూడా నిర్లక్ష్య ధోరణి వలన కొన్నిసార్లు దేవుని యొక్క ప్రణాళికల నుండి, ఉద్దేశాల నుండి నేను అటువైపు వేరే వైపు వెళ్ళిన సందర్భాలు రాకపోలేదు. అయినప్పటికీ కూడా దేవుని మహాకృప తిరిగి ఆయన పరిచర్యలో ఆయన నడిపించి నిలబెట్టుకుంటున్నాడు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. సాతానుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడంట. దురాత్మలన్నింటిని పిలిచి ఒక లీడర్స్ మీటింగ్. ఏంటి పనులు ఎలా జరుగుతున్నాయి అంతటా? మీకు ఇవ్వబడిన స్థలాల్లో క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారా? క్రైస్తవ కుటుంబాల మీద దాడి చేస్తున్నారా? వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారా? ఎవరెవరో చెప్పండి అంటే అందరూ చెప్పారు. కానీ అందరి నుండి వచ్చినటువంటి ఒక మాట ఏంటిదంటే, సాతానా, ఎన్ని ఆటంకాలు మేము పెట్టినా కూడా వారు దేవుని కొరకు ఇంకా ప్రయాసపడుతున్నారు, చక్కగా ప్రార్థనలో గడుపుతున్నారు, చక్కగా వాక్య ధ్యానం చేస్తున్నారు, చక్కగా ప్రతి ఆదివారము సంఘ సహవాసానికి వెళుతున్నారు. మేము ఎన్ని ఆటంకాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు మమ్మల్ని పట్టించుకోకుండా, మేము ఎన్ని ఆటంకాలు పెట్టినా వాళ్ళు జయ జీవితమే జీవిస్తున్నారు అని చెప్పినప్పుడు సాతానుడికి కోపం వచ్చింది. అట్లాగైతే మరి ఏం చేద్దాం? చాలా ఇక్కడ ఉన్న దురాత్మలు ఉన్నారు కదా, పెద్ద దురాత్మలు, చిన్న దురాత్మలు అన్నీ ఉన్నారు కదా. ఆలోచన చెప్పండి, ఏదన్నా సలహా ఇవ్వండి. ఎట్లాగా క్రైస్తవ జీవితాన్ని దేవునిలో ఎదగకుండా ఆపగలమో, ఎట్లాగా వారి ప్రార్థన జీవితాన్ని ఆటంకపరచగలమో, ఎట్లాగా వారి పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేయగలమో, ఎట్లాగా దేవుని కొరకున్నటువంటి తీవ్రత దొంగిలించగలమో ఒక మాట చెప్పండి, ఎవరైనా మంచి సలహా ఇవ్వండి అంటే దానిలో చాలా వృద్ధుడు. ఆయన లేచి సాతానుడు, ఆ దురాత్మ లేచి అనంట, అయ్యా ఏం చేద్దామంటే యేసు ప్రభు దేవుడు కాదని మనం ప్రాపగండ చేద్దాం. యేసు ప్రభు దేవుడు కాదని అందరికీ ఊకే చెవులలో చెప్దాం అంటే సాతానుడు అన్నాడంట, వారికే కాదు నీకు నాకు కూడా తెలుసు ఆయన ఒక్కడే దేవుడని. ఈ సలహా బాలేదు. వారందరికీ తెలుసు యేసే దేవుడని, యేసే రక్షకుడని, యేసే విమోచకుడని, ఆయన తప్ప పరలోకానికి మోక్షానికి మరొక మార్గము లేదని వారికి అందరికీ తెలుసు కనుక నీ ఆలోచన వారి మీద పనిచేయదు. అయితే ఇంకొక దురాత్మ లేచి నిలబడి చెప్పింది, అయ్యా నాకు ఇంకొక ఐడియా వచ్చింది, ఇది చాలా మంచి ఐడియా. ఏంటిది చెప్పు? పరలోకం లేదు, నరకం లేదని చెప్దాం. ఏం లేదని? పరలోకం లేదు. సాతానుడు అన్నట్టు కూసో, పనికిరాని ఐడియా ఇస్తావు. వాళ్ళందరికీ తెలుసు పరలోకం ఉందని, దాని కొరకే వారి ప్రయాస. వారికి నరకం ఉందని తెలిసి యేసు ప్రభుని అంగీకరించారు. వారి ప్రయాణము పరలోకానికే. నీ ఆలోచన కూడా బాగలేదు అని అందరినీ అంటున్నప్పుడు దాంట్లో ఒక చిన్న దురాత్మ నేను చెప్పాలా అని లేచిందంట. దురాత్మ అందరు అన్నారంట, మా ఆలోచనలే పని చేస్తలేవురా బాబు, మేమే సీనియర్, మేము మా ఆలోచనలు పని చేయలే, నువ్వు లేచినావు. సాతానుడు అన్నట్టు చెప్పని చెప్పాడు,
అప్పుడు వాడు ఇచ్చిన ఐడియా ఏంటిదంటే, ఐడియా ఇని అందరూ చప్పట్లు కొట్టిరంట. సాతానుడు ఏ కమాన్ ఇది ఐడియా రా అంటే, వీనికి బహుమానం ఇవ్వాల్సిందే, పొజిషన్ పెంచాల్సిందే, ప్రమోషన్ ఇవ్వాల్సిందే. ఏంటో తెలుసా వాడిచ్చింది? యేసు ప్రభు దేవుడనే చెప్దాం, యేసు ప్రభు పరలోకానికి తీసుకెళ్ళాడని చెప్దాం. అందరు కోపం వస్తుంది. యేసు ప్రభుకి ప్రార్థన చేయండి అని చెప్దాం. యేసయ్య సంఘానికి క్రమంగా వెళ్ళండి అని చెప్దాం. అన్నీ చెప్దాం. కానీ చెప్పి ఏం చెప్దామంటే, ఇప్పుడే ఎందుకు, తర్వాత చేయి అని చెప్దాం. ఇప్పుడే ఎందుకు, ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడే ఎందుకు, నెక్స్ట్ చేయమని చెప్దాం. ప్రార్థన చేయండి, కానీ ఇప్పుడే ఎందుకు, తర్వాత చేసుకోవచ్చు కదా. సంఘానికి వెళ్ళమని చెప్దాం, అయినా ఇప్పుడే ఎందుకు, తర్వాతకి వెళ్ళమని చెప్దాం. దేవుడికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇప్పుడే ఎందుకు, తర్వాత ఇద్దాంలే అని చెప్దాం. ఓన్లీ ఒక్కటే క్యాప్షన్ పెడదాం వాళ్ళ మనసులో, వాళ్ళ మదిలో, ఇప్పుడే ఎందుకు, తర్వాత చేద్దాంలే. ఇప్పుడే ఎందుకు, తర్వాత పోదాంలే. ఇప్పుడే ఎందుకు, తర్వాత బైబిల్ చదువుకుందాంలే. ఇప్పుడే ఎందుకు, తర్వాత ప్రార్థన చేసుకుందాంలే అన్న ఆలోచన చెబుదామంటే సాతానుడు రైట్, ఇది పాయింట్ అంటే. ప్రియులారా తెలుసా, అదే పనిని సాతానుడు ఈరోజు క్రైస్తవ లోకంలో పెట్టాడు. చర్చ్ ఈజ్ లివింగ్ ఇన్ స్పిరిచువల్ లేజినెస్. సంఘము ఆత్మ సంబంధమైనటువంటి సోమరితనములో ఉన్నది. సంఘము స్పిరిచువల్ లేజినెస్ ఈజ్ లీడింగ్ చర్చ్ రైట్ నౌ. ఈరోజు సంఘాలని, సార్వత్రిక సంఘాన్ని ఏలుతున్నటువంటి ఒక తప్పుడు విషయం ఏంటిదంటే, ఆత్మ సంబంధమైన సోమరితనములో ఉంది సంఘము. ఆత్మ సంబంధమైన సోమరితనము. ప్రియులారా, ఒక మాట అర్థం చేసుకోండి. ప్రార్థన నిన్ను సాతానుడు ఆపడు, కానీ రేపు చేసుకో అని ఈరోజు ఆపేస్తున్నాడు ప్రార్థన. ఎంతోమంది జీవితంలో ప్రార్థన ఉదయం లేచి చేయాలని తెలుసు, చేసుకోరు. మధ్యాహ్నం చేసుకోమని చెప్తాడు సాతానుడు. చాలా అలసిపోయినావు నువ్వు, మధ్యాహ్నం చేసుకో. మధ్యాహ్నం ఏమంటాడో తెలుసా? చాలా అలసిపోయినావు నువ్వు, సాయంత్రం చేసుకో. సాయంత్రం అంటాడు చాలా అలసిపోయినావు, పడుకో, ప్రొద్దున లేచి చేసుకో. ప్రియులారా, చాలామంది జీవితంలో ఇక్కడ నేను చెప్పగలను, మీరు క్రమంగా సంఘానికి వస్తున్నటువంటి ప్రజలైనప్పటికీ కూడా పట్టుమని రోజు 10 నిమిషాల ప్రార్థన ఎంతోమందికి లేదు ఇక్కడ. అదేంటో తెలుసా? సాతానుడు నీ మీద దాడి చేశాడు. సాతానుడు ఏం చేస్తాడంటే, నీ జీవితాన్ని, నీ తలాంతుని, నీ సమయాన్ని వాడకుండా నిన్ను సోమరితనంలో పెడతాడు. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు. ఒక అధికారి ఒక ఆయనకు 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక ఆయనకు 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొక వ్యక్తికి 1 తలాంతు ఇచ్చాడు. ఆయన చాలా దూరం ప్రయాణం చేసి వెళ్ళిపోయి మళ్ళీ నేను వస్తాను, దాన్ని రెట్టింపు చేయమన్నాడు. నీకు ఇచ్చిన దాన్ని బిజినెస్లో పెట్టు, చక్కగా అభివృద్ధి చేయమని చెప్పాడు. తర్వాత యజమానుడు వచ్చాడు. వచ్చిన తర్వాత లెక్క అడుగుతా ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయం చెప్పనియండి, నీకు ఎంతగా ఎక్కువగా ఇవ్వబడిందో అంతగా లెక్క ఒప్పజెప్పవలసిన వాడవై, ఒప్పజెప్పవలసిన దానవై ఉన్నావు. God has given more, he will ask more. నీ నుండి ఎక్కువగా లెక్క అడుగుతాడు. 5 తలాంతులు కలిగినటువంటి వ్యక్తికి అడిగాడు, బాబు నీకు 5 తలాంతులు ఇచ్చాను కదా, ఏం చేశావు? ఆ వ్యక్తి సంతోషంగా అన్నాడు, సార్ 5 ఇచ్చావు, చాలా కష్టపడ్డాను నేను, ఇదిగో ఆ 5తో పాటు ఇంకొక 5 నేను ఎక్స్ట్రా చేశాను, కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, చాలా కష్టపడి ఇదిగో రెట్టింపు చేశాను, డబల్ చేశాను. రెండవ వ్యక్తికి అడిగాడు, బాబు నీకు 2 తలాంతులు ఇచ్చాను కదా, ఏమైంది? ఆయన అన్నాడు, సార్ నేను కూడా కష్టపడ్డాను సార్, నువ్వు నాకు 2 ఇస్తే నా సామర్థ్యాన్ని బట్టి ఊరికే ఉన్నానా, కష్టపడి మరి 2 సంపాదించాను నేను. చివరిగా ఒక్క వ్యక్తికి యజమానుడు అంటున్నాడు, ఖచ్చితంగా ఈ వ్యక్తి కూడా ఒకటికి ఇంకొకటి చేసి ఉండుంటాడు. ఆ వ్యక్తికి అడిగాడు, బాబు నీ సంగతి ఏంటిది, ఆ ఒక్కటితో పాటు ఇంకొకటి తీసుకురా. సార్ లేదు సార్, ఒకటే ఉంది. ఏమైంది? ఇది ఎక్కడ బిజినెస్ చేస్తే పోతానేమో, పోగొట్టుకుంటానేమో అని నేను భూమిలో దాచిపెట్టాను, బిజినెస్ చేయలేను నేను.
అది పోగొట్టుకుంటానేమో అన్న భయం, కనుక నేను బిజినెస్ చేయలేను, కష్టపడను అని అన్నప్పుడు ఆ యజమానుడు ఇచ్చినటువంటి ఒక టైటిల్ ఏంటో తెలుసా? ఒక టైటిల్, వారికి ఈయనకి ఇవ్వబడిన టైటిల్, జాగ్రత్తగా వినండి. వాళ్ళతో అన్నమాట, రెట్టింపు చేసినటువంటి వారితో అన్నమాట, బలా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఈ ఒకటిని ఒకటిగానే పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఆ యజమానుడు ఇచ్చినటువంటి టైటిల్ ఏంటో తెలుసా? సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడా. ప్రియులారా, క్రైస్తవులు ఈరోజు 2 విషయాల్లో చాలా చురుకుగా ఉండాలి. ఒకటి, ఈ లోక సంబంధంగా మన కష్టపడుతున్న కష్టములో, ఉద్యోగాలలో, చదువులలో, బిజినెస్లో చాలా కష్టపడాయి ఉన్నత స్థితిలో ప్రభు ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. ఇంకొక వైపు ఉంది, ఆత్మీయంగా కూడా చురుకుగా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఈరోజు కొన్ని విషయాలు త్వరగా నేను మీ ముందు పెడతాను. ముందు కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలను మీ ముందు పెడతాను. దానికన్నా ముందు ఒక వచనం చదువుతారా నాతో పాటు? సామెతల గ్రంథము 12వ అధ్యాయం 27వ వచనము. సోమరి వేటాడినను పట్టుకోడు, చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. చురుకుగా చెప్పండి, చురుకుగా నుండుట. సురుకు కాదు, చురుకు. చాలామంది సురుకులాగా ఉంటారు, ఇతరులకి నొప్పిలాగా ఉంటారు, ఇతరులకి గాయపెట్టే రీతిలో ఉంటారు. ఆ సురుకు కాదు, చురుకు. డెలిజెంట్ అని ఇంగ్లీష్లో ఉంది. చురుకుగా ఉండడము గొప్ప, చెప్పండి, భాగ్యము. ఇంగ్లీష్లో ఏమనుంది చదువుతారా? డెలిజెంట్ అన్న మాట వాడబడింది. రైట్, జాగ్రత్తగా వినండి. చురుకుగా ఉండడము గొప్ప భాగ్యం. ప్రియులారా, క్రైస్తవులు చాలా డెలిజెంట్గా ఉండాలి, చురుకుగా ఉండాలి. ఈరోజు సాతానుడు నీ వాక్య ధ్యానము మీద ఎందుకు దెబ్బ కొట్టాడో తెలుసా? ఒక మాట సూటిగా అడగనివ్వండి. నీ చేతిలోనికి బైబిల్ కొన్ని సంవత్సరాల క్రిందికి వచ్చింది. హలో, లిసన్ కేర్ఫుల్లీ. ఒకప్పుడు ఈ బైబిల్ గ్రంథముని చూడాలని మనుషులు త్యాగము చేసి డబ్బులు సంపాదించి దీని కొరకు ఎంతో ప్రయాసపడి ఇది అందరికీ రావాలని ఆశపడి దీన్ని ముట్టకుండా చచ్చిపోయినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ప్రియులారా, మీకు తెలుసా, మేరీ జోన్స్ అనేటువంటి ఒక అమ్మాయి తన చిన్న వయసులో బైబిల్ని ముట్టుకోవాలని ఆశపడింది, బైబిల్ని చదవాలని ఆశపడింది. చివరికి ఆమెకు చదువు లేదు కనుక నిరుత్సాహపడింది. తన ఇంటి దగ్గర స్కూల్ మొదలైతే దాదాపుగా 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల ప్రయాణం చేసి చదువుకోవడం మొదలుపెట్టింది. ఎందుకో తెలుసా? బైబిల్ని చదవాలని. చాలామంది ఇక్కడ ఉండొచ్చు, నాకు చదువు రాదు బ్రదర్ అని. నేను ఒక మాట అంటా, నీకు మనసు ఉండాలే కానీ చదువు వచ్చేస్తుంది బైబిల్ చదవడానికి. హల్లెలూయా. నీకు మనసు ఉండాలా చదవాలని. ఏ పెద్ద సమస్య కాదు చదువుకోవడం. నువ్వు కూడా చదవచ్చు. భీమ్లల్ నాయన ఉన్నాడా? ఎంతవరకు చదువుకున్నారు నాయన మీరు? మైకి నాన్న ఒకసారి నాకు అక్కడ నాయనకు ఒక మైకి తెలుసుకోవాలి ప్రియులారా. ఇది నాన్న ఎంతవరకు చదువుకున్నారు? నాకు ఇస్కూలే తెలియదయ్యా, ఇస్కూలే తెలియదు నాకు. ఇప్పుడు బైబిల్ చదువుతారా? బైబిల్ చదువుతా నేను. వాక్యం అర్థం చేసుకుంటాడు, చెబుతాడు కూడా. సువార్త ప్రకటన చేయడానికి పోతాడు. చెప్పలు కొడదామా ప్రభుకి మేము. నేనేమంటున్నానంటే వినండి ప్రియులారా, నీకు కూర్చోండి నాన్న, థ్యాంక్ యూ, కూర్చోండి. మనసు ఉండాలి నీకు బైబిల్ నేర్చుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పనా? చాలామంది చాలా చదువుకున్నారు, చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు, చాలామంది పేపర్ చదువుతారు, చాలామంది సెల్ ఫోన్లో న్యూస్ చదువుతారు. విచారకరమైన విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో బైబిల్ చదవవు నువ్వు. యు డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం నువ్వు చదవకపోతే దేవుని ఆశీర్వాదాలు ఎట్లా అర్థమవుతాయి, దేవుని ఆజ్ఞలు ఎట్లా అర్థమవుతాయి, దేవుడికి నీ ఎడలు ఉన్న బ్లూ ప్రింట్ ఎట్లా ఉందో అర్థమవుతుంది. నువ్వు పరలోకంలో ఎక్కడ ఉండబోతున్నావు ఎట్లా అర్థమవుతుంది, పరలోకంలో నువ్వు చేసే పని ఏంటిదో నీకు ఎట్లా అర్థమవుతుంది. దిస్ ఈస్ గాడ్స్ వర్డ్. ఆ అమ్మాయి మేరీ జోన్స్ అనే అమ్మాయి
ప్రియులారా, ఒకరోజు ఒక ఆశ పుట్టింది. ఆశ ఏంటో తెలుసా? బంగారం కొనుక్కోవడానికి కాదు. ఆశ ఏంటో తెలుసా? బట్టలు కొనుక్కోవడానికి కాదు. ఆశ ఏంటో తెలుసా? వస్తువులు కొనుక్కోవడానికి కాదు. ఆ అమ్మాయి హృదిలో నిండా ఒక ఆశ పుట్టింది. చదువు వచ్చింది, ఇప్పుడు నాకు బైబిల్ కావాలి అని. కానీ ఆ రోజులలో కేవలము ధనవంతుల దగ్గరనే బైబిల్ ఉండేది, చర్చిలోనే ఒక బైబిల్ ఉండేది. అది ఎవరికి అందుబాటులో ఉండని రోజులవి. ప్రియులారా, వింటున్నారా? ఒకరోజు వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి పోయి చెప్పింది, అమ్మ బైబిల్ కొనాలనుంది, నాకు ఓన్ బైబిల్ ఉండాలని ఉంది. అమ్మ అన్నది, పిచ్చిదానా, మన దగ్గర అంత డబ్బు ఎక్కడుందే, మనం ధనవంతులం కాదు కదా, దయచేసి మర్చిపో. లేదు మమ్మీ, నేను బైబిల్ చదువుతాను, బైబిల్ కావాలి నాకు, ఐ నీడ్ మై ఓన్ బైబిల్, నాకంటూ ఒక బైబిల్ ఉండాలి. అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమన్నారో తెలుసా? అట్లయితే విను, 10 సంవత్సరాలు నువ్వు డబ్బు జమ చేయాల్సి వస్తుంది. ఇట్ విల్ టేక్ 10 years టు బై ఎ బైబిల్. నువ్వు బైబిల్ కొనాలంటే 10 సంవత్సరాలు నువ్వు కష్టపడి పైసలు జమ చేయాలా. అమ్మ ఏమన్నా తెలుసా? 10 సంవత్సరాలైనా ఓకే, ఐ విల్ డూ దాట్, నేను చేస్తాను. ప్రియులారు, ఏం చేసేదో తెలుసా? అమ్మాయి ప్రొద్దున లేవు కానీ ఇంటి పనులన్నీ చేసేసి, ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని గల్లబుడ్డిలు వేసేదంట. పక్కింటోళ్ళ దగ్గర పోయేదంటే, ఆంటీ షెల్ ఐ హెల్ప్ యూ, నేను నీకు సాయం చేయాలా బట్టలు ఉతకడంలో? యా ప్లీజ్. బట్టలు ఉతకగానే కొంత డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి జమ చేసేది. గుడ్లు తీసుకెళ్ళిపోయి మార్కెట్లో అమ్మేది. వాళ్ళకి భూమి ఉంటే దున్ని విత్తనాలు వేసి ఆ కూరగాయలను వెళ్ళి మార్కెట్లో అమ్మేది. తేనె పట్టు కనబడితే దాన్ని తీసుకెళ్ళి మార్కెట్లో అమ్మేది. ఎవరైనా బంధువులు వచ్చి పాకెట్ మనీకి, మేరీ పెట్టుకో, ఏదైనా కొనుక్కోను, చాక్లెట్ కొనుక్కో, చాక్లెట్ కన్నా మంచిది అది కావాలి బైబిల్. ప్రియులారా, తెలుసా అమ్మాయి 10 సంవత్సరాలలో అని అన్నప్పటికీ కూడా 6 సంవత్సరాల్లో బైబిల్ కొనగలిగిన డబ్బును జమ చేసుకుంది. ఒక మాట అంట, ఈరోజు బైబిల్ నీ దగ్గరికి చాలా సులువుగా వచ్చింది, చాలా సులువుగా వచ్చింది. 200కే వచ్చింది, నీకు పెద్ద అమౌంట్ కాదు అది. 500కి వచ్చిండొచ్చు, దాంట్లో రకరకాల బైబిల్ ఉంటాయి. సులువుగా వచ్చింది నీ దగ్గరికి. నీ వృద్ధిలో ఉండడానికి బదులుగా గదిలోనే ఒక మూలకు పడేయబడింది బైబిల్. ఎక్కడో కొంతమంది ఆదివారం పట్టుకొచ్చే బుక్ అయిపోయింది ఇది. సోమవారం నుంచి శనివారం వరకు దీన్ని ముట్టని కూడా ముట్టరు, చూడని కూడా చూడరు. ఇట్ హాస్ బికమ్ ఏ జస్ట్ జనరల్ బుక్ ఇన్ యువర్ హ్యాండ్. నీ చేతిలో జస్ట్ బుక్ అయిపోయింది. ప్రియులారా, ఇది పరిశుద్ధ గ్రంథం. ఇది డబ్బులంతా జమ చేసిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు అక్కడున్న పాస్టర్ గారికి అడిగితే, బాలా అనే ప్రాంతం ఉంది, అక్కడ చార్ల్స్ అనే ఒక ఆయన దగ్గర బైబిల్ ఉంటాయి, అక్కడికి వెళ్ళు అన్నారు. అంటే తనున్న ప్రాంతం నుండి బాలా అనే ప్రాంతానికి ప్రియులారా దాదాపుగా 45 కిలోమీటర్లు పోవడానికి, దాదాపుగా 45 కిలోమీటర్లు రావడానికి. తల్లిదండ్రులు అన్నారు, ఏ మేరీ జోన్స్, చాలా లాంగ్ జర్నీ అది. ప్రియులారా, అప్పుడు ఇక్కడ ఈరోజు మనం సంఘానికి వస్తున్నట్టుగా ఆటోలు లేవు తనకి, మేరీ జోన్స్కి బస్సు లేదు, ఫ్రీ బస్సు లేదు, కార్లు లేవు, స్కూటర్లు లేవు, 2 వీలర్లు లేవు. షీ హ్యాస్ టు వాక్ నౌ. 45 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. తల్లిదండ్రులు అన్నారు, తనకు ఆశను బట్టి, సరే నువ్వు వెళ్ళి తెచ్చుకో అమ్మా. సూర్యుడు లేవకముందే లేచింది. దేని కొరకో తెలుసా? దేని కొరకు? స్నానం చేసింది, రెడీ అయింది. చెప్పులు లేవంట. ఒక పక్క అమ్మాయి దగ్గర చెప్పులు అడిగింది. ఆ అమ్మాయి ఒక షరతుతో ఇచ్చిందంట, నా చెప్పులు నాకు కూడా ఒకటే జత ఉంది, తెగిపోతాయి, కేవలం ముండ్లున్న దగ్గర రాళ్ళున్న దగ్గరనే వేసుకో. ఆ మాటను షరతుగా తీసుకొని ప్రయాణం అయిపోయింది. ప్రియులారా, ఎంతో 45 కిలోమీటర్ల ప్రయాణం దాదాపుగా, అప్రాక్సిమేట్లీ నడుస్తూ పోతుంది. బంగారం కోసం కాదు, బంగారమునకు మించిన బైబిల్ కోసం. ధనము కోసం కాదు,
పౌలు భక్తుడు అంటాడు కదా 119వ కీర్తనలో, వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలయ్యా. ఇట్ ఈజ్ మోర్ దెన్ ప్రెషస్ గోల్డ్. మేలిమి బంగారము కంటే నీవిచ్చిన వాక్యం. ప్రియులారా, ఈరోజు నీ చేతిలో నీ ఇంటిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం విలువ నీకు అర్థం అవ్వట్లేదు. మేరీ జోన్స్ 45 కిలోమీటర్ల ప్రయాణము బైబిల్ కొరకు. సాయంత్రం రాత్రికే వెళ్ళిపోయింది, పడుకుంది. ఇంకొక పాస్ గారి దగ్గర నుండి చార్ల్స్ గారి దగ్గరికి వెళ్ళింది. చార్ల్స్ గారు రెడీగా ఉన్నాడు, ఆయనకు తెలియదు ఈ అమ్మాయి వస్తుందని. వెళ్ళగానే పాస్టర్ గారు పరిచయం చేశారు. పాస్టర్ గారు, ఈ అమ్మాయి దాదాపుగా 45 కిలోమీటర్ల దూర ప్రయాణం చేసి వచ్చింది బైబిల్ కొరకు. చార్ల్స్ గారు ఆశ్చర్యపడ్డారు. ఆ అమ్మాయి మేరీ జోన్స్ అంటుంది, అంకుల్ నేను 6 years జమ చేసినాను అంకుల్ బైబిల్ కొరకు డబ్బు. 6 long years I have stored money for my Savior's book. నా రక్షకుని యొక్క గ్రంథం కొరకు 6 సంవత్సరాలు నేను చాక్లెట్లు కొనలే, 6 సంవత్సరాలు బట్టలు కొనలే, 6 సంవత్సరాలు బ్యాంగిల్స్ కొనలే, 6 సంవత్సరాలు ఏమి కొనలే. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఐ అండర్స్టూడ్. నాకు అర్థమైంది అన్నిటికన్నా విలువైనది ఇదని. అన్ని పైసలు జమ చేసిన అంకుల్, నాకు బైబిల్ ఇస్తావా అని డబ్బులంతా పెట్టింది. చార్ల్స్ అంకుల్ అన్నాడు, మేరీ నేను సారీ చెప్తున్నాను, నా దగ్గర కొన్ని బైబిల్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ మాట ఇచ్చేశాను, నన్ను క్షమించు, నేను బైబిల్ని నీకు ఇవ్వలేను. మేరీ కుప్పగూలిపోయి ఏడవడం మొదలుపెట్టింది. అంకుల్ ప్లీజ్ అంకుల్, ఐ నీడ్ బైబిల్. ఏడవడం మొదలుపెట్టింది ఎక్కి. ప్రియులారా, ఎప్పుడైనా వాక్యం కొరకు ఏడిచినామా మనం? బైబిల్ మిస్ అయిపోతుంది, నీది ఎప్పుడైనా కనపడదు, ఏడుపు వస్తుందా? ఆ పోతే పోయింది, ఈరోజు దేవుని చిత్తం కాదనుకుంటా బైబిల్ చదవడం. ఏడవడం మొదలుపెట్టింది. చాలామంది బైబిల్ చదవరు, బైబిల్ తెచ్చుకోరు కూడా. మీరు వింటున్నారా? సెల్ ఫోన్లో బైబిల్ పట్టుకురావద్దు. ఎక్కడైనా ప్రయాణంలో చదువుకోవాలి, కానీ సెల్ ఫోన్ పట్టుకొని నువ్వు చర్చ్కి వస్తే నీకు ఒక మంచి సెల్ ఫోన్ ఉందని అర్థమవుతుంది. బైబిల్ పట్టుకొని వస్తే నువ్వు క్రైస్తవుడు అని అర్థమవుతుంది, క్రైస్తవురాలవని అర్థమవుతుంది. ఇది ధన్యత ప్రియులారా. ఇది నా ఓల్డ్ బైబిల్, దీన్ని పక్కకు పెట్టాలంటే బాధ అనిపిస్తుంది. దీంతో పాటు కొత్త బైబిల్ స్టార్ట్ చేసిన, 2 తెచ్చుకుంటున్నా బైబిల్ని. ఒక భక్తుడు అన్నాడు, బైబిల్ని నువ్వు మోయి బైబిల్ నిన్ను మోస్తుందని. అంటే నాలాగా 2-3 తెచ్చుకోమంటలే, కానీ ఏదో మరి నాకు ఈ దీంట్లో ప్రేమలో పడ్డా. పాత బైబిల్ పక్కకు పెట్టాలంటే అది కొంచెం ఎట్లనో అనిపిస్తుంది. సరే 2 బైబిల్ మోసుకొచ్చుకుంటానని తెచ్చుకుంటున్నాను. ప్రియులారా, చార్ల్స్ అన్నాడు అమ్మాయిని చూసి, సరే మేరీ ఏడవద్దు, ఆ వ్యక్తికి నేను ఏదో చెప్పుకొని తర్వాత ఇప్పిస్తాను, ఈ బైబిల్ నీ కొరకే అని ఆ బైబిల్ని మేరీ చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ప్రియులారా, మేరీ మామూలుగా ఉండదు, గాల్లో తేలిపోతూ ఉంటుంది. 6 long years, 6 సంవత్సరాల ఆశ, 6 సంవత్సరాల కళ ఈ రోజున నెరవేర్చబడింది. 45 కిలోమీటర్ల ప్రయాణం నేను అనుకుంటాను మామూలుగా ఉండదు. ఎంత సంతోషమే, ఎంత ఆనందం ఉండేనో. ఓ ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ నాన్నకు చూపెట్టాలి, నా బంధువులకు చూపెట్టాలి, అంతేకాదు నా గ్రామ ప్రజలందరికీ చూపెట్టాలి, ఏ ఐ గాట్ బైబిల్ నౌ, దేవుని వాక్యము నా చేతిలోనికి వచ్చింది అని. ప్రియులారా, ఈరోజు ఒక మాట అడుగుతున్నాను, నీ చేతిలోకి సులువుగా వచ్చింది బైబిల్ గ్రంథం. కొన్నిసార్లు ఎవరో నీకు బహుమానం ఇచ్చారు బైబిల్, కొన్నిసార్లు చిన్న వెలబెడితో వచ్చింది. నిజానికి భూమండలం మీద ఏ వెల జల్లించినా రానటువంటిది ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధిని మాటలు కలిగిన గ్రంథం. ఆ రోజు చార్ల్స్ అంకుల్ ఒక ఆలోచన వచ్చింది, మేరీలాగా ఎంతమంది ఉంటారో బైబిల్ కోసం పడి తప్పించేవారు, బైబిల్ కోసం ఆకలి కలిగిన వారు, వాక్యం కొరకు తృష్ణ కలిగిన వారు, వాక్యం కొరకు దప్పిక కలిగిన వారు ఎంతమంది ఉంటారో అని ఆలోచించి అక్కడున్న వారందరితో మాట్లాడి, ప్రియులారా, తర్వాత బైబిల్ సొసైటీ ఫామ్ అయింది. బైబిల్ సొసైటీ, ఇది చూడండి మీ బైబిల్లో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా అని ఉంటుంది.
ఎంతోమంది త్యాగాలు చేసి డబ్బులు కూడబెట్టి ప్రియులారా ఈరోజు బైబిల్ మనకి అందుబాటులోనికి తెచ్చారు. ఈరోజు బైబిల్ విలువ మనకు అర్థం అవ్వట్లేదు. 2-3 బైబిల్ ఉన్నాయి, తప్పేం కాదు. ఆ 2-3 కూడా ఇంటికి మాత్రమే పరిమితం అవుతుంది, సెల్ఫ్కి మాత్రమే పరిమితం అవుతుంది. 119వ కీర్తనలో భక్తుడు అంటాడు కదా, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో పెట్టుకున్నాను. హల్లెలూయా. ఒక భక్తుడు ఇలా అన్నాడు, చాలా జాగ్రత్తగా వినండి. గదిలో ప్రార్థన ఉండాలి, హృదిలో వాక్యం ఉండాలి, వీధిలో సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా చెప్తామా? గదిలో ప్రార్థన ఉండాలి. అందరి ముందు ప్రార్థన సంఘంగా చేయొచ్చేమో, కానీ అందరు చూస్తున్నప్పుడు నేను ప్రార్థనా పరునని చూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు చేసే ప్రార్థననే అది నిజమైన ప్రార్థన నీ జీవితంలో. అంటే సంఘంగా చేయొద్దని కాదు, ఒంటరి. యేసుప్రభు అంటాడు కదా, నువ్వు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని అంటాడు. గదిలో ప్రార్థన ఉండాలి, హృదిలో వాక్యం ఉండాలి, క్రైస్తవుడికి వీధిలో సాక్ష్యం ఉండాలి. ఆమేనండి. వాక్యం ఉందా ప్రియులారా? వాక్యం కొరకు చంపబడ్డారు, వాక్యం కొరకు త్యాగాలు చేశారు చరిత్రలో. ప్రభు చిత్తమైతే ఒకరోజు మాట్లాడతాను, ఎంతమంది చంపబడ్డారు, ఎట్లా చంపబడ్డారు క్రూరాతి క్రూరంగా ఈ వాక్యం కొరకే. ప్రియులారా, ఈ వాక్యంని తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు? తోమ గారు. ఆయన కూడా చంపబడ్డాడు కదా, సువార్తను తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి. నేను ఒకే ఒక మాట చెప్తున్నా, ఈ బైబిల్ గ్రంథం రోజు నువ్వు చదవట్లేదంటే, లిసన్ కేర్ఫుల్లీ, ఈ పరిశుద్ధ గ్రంథం నువ్వు రోజు చదవట్లేదంటే యు ఆర్ స్పిరిచువల్లీ లేజీ. ఆత్మీయంగా నువ్వు సోమరిదానవు, సోమరివాడవు. యు ఆర్ స్పిరిచువల్ లేజీ పర్సన్. ఆత్మీయంగా ఈవెన్ బైబిల్ చెబుతున్న బోధకులుగా ఉన్న మనం కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలా. సిద్ధపాటు కొరకు చదవద్దు బైబిల్. ముందు నేను దిద్దుపాటు కొరకు సిద్ధపడాలి, చదవాలి. తర్వాత సిద్ధపాటు కొరకు ఇతరులని సిద్ధపరచాలి. ముందు నేను దిద్దుపాటు కావాలి ఈ వాక్యం ద్వారా. గాడ్ షుడ్ స్పీక్ టు మీ ఫస్ట్. ఈ షుడ్ చేంజ్ మై లైఫ్. నా ఆ వాక్యం ద్వారా నా జీవితము మార్చబడాలని చదవాలి. ఇతరులకు బోధించడము నెక్స్ట్. అది హలో, వింటున్నారా? సాతానుడు ఈరోజు ఎక్కడ దెబ్బ కొట్టాడో తెలుసా? వాక్యము చదవకుండా నిన్ను సోమరిని చేశాడు. యేసుప్రభు అంటాడు, ఈ నా మాటలు విని దాని ప్రకారము చేయి ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వానొచ్చింది, వరదొచ్చింది, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టింది, కానీ అది కూలిపోలేదు, పడిపోలేదు. ఎందుకో తెలుసా? యేసయ్య మాటల మీద జీవితం కట్టబడింది. ఈరోజు నీ చేతిలోకి బైబిల్ వచ్చింది, నీ ఇంటిలో బైబిల్ ఉంది, కానీ నా ప్రశ్న, దేవుని వాక్యాన్ని రోజు చదువుతున్నావా? రోజు ధ్యానిస్తున్నావా? కీర్తన మొదటి కీర్తనలో ఏమంటుంది? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. హల్లెలూయా. డాట్ 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 అతడు చేయనదంతయు సఫలమగునని డిసెంబర్ 31న నీకు వచ్చింది. దాని అర్థమిగా నువ్వు చేసినంత సఫలమైతుందని కాదు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంను నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎక్కడ కూర్చోవాలి? యెహోవా ధర్మశాస్త్రము దగ్గర కూర్చోవాలి. యూ షుడ్ సిట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యూ షుడ్ బికమ్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్. దేవుని వాక్యము కొరకు మనము విద్యార్థులం అయిపోవాలి ప్రియులారా. ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ థింగ్. చచ్చిపోయేంత వరకు వీ షుడ్ బికమ్ స్టూడెంట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ధైర్యంగా చెప్పగలను, దేవుడు నాకు నేర్పించాలని చచ్చేంత వరకు కోరుకుంటాను. ఒకవేళ దేవుడు వాక్యానుసారమైనదైతే నా జీవితంలో మార్పులు కూడా చేసుకుంటాను. అలా వింటున్నారా? చచ్చేంత వరకు నేర్చుకోవాలి, చదవాలి. అతడు చేయనదంతయు సఫలమగుననే చూస్తాం, కానీ దేవుని వాక్యం దగ్గర దివారాత్రము దానిని ధ్యానించువాడంటే రోజుగా పని పాట వదిలేసి బైబిల్ చదవమని అనట్లేదు.
చదివిన దాన్ని దినమంతా ధ్యానిస్తూ ఉండాలి. ఆ ధ్యానములో ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకు మీకు చెప్పనా, ఎవరైనా మిమ్మల్ని చూసి ఉమ్మేశారనుకోండి, కింద మీరు వెళ్తుంటే మిమ్మల్ని చూసి ఉమ్మించిండ్రు, మీరు దినమంతా ఏం చేస్తారో తెలుసా? దాన్నే ధ్యానిస్తారు. ఆ వ్యక్తి నన్ను చూసి ఎందుకు ఉంచిండు, ఎందుకు ఉంచింది. హోల్ డే కాదు, కొన్ని డేస్ యూ విల్ కంటిన్యూ. వీలైతే ఇంకొక ప్రాక్టికల్ ఇష్యూ చేస్తావు. రేపు ఆయన ఎదురుపడ్డప్పుడు నేను కూడా వీళ్ళారా దేవుని వాక్యమును చదివి రోజంతా ధ్యానించాలి. మన మదిలో ఆలోచిస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మొట్టమొదటిది సాతానుడు స్పిరిచువల్ లేజినెస్లో ఎక్కడ దెబ్బ కొడుతున్నాడో తెలుసా? ఈరోజు యథార్థంగా నీ హృదయం మీద, గుండె మీద చేసుకొని చెప్తే వాక్యం నీకు దూరం కాలేదా? ఎన్ని సంవత్సరాలైంది బైబిల్ గ్రంథం నీ చేతిలోనికి వచ్చి? కనీసం ఒక్కసారైనా కంప్లీట్ అయిందా? రెండవది, వాడు ఎక్కడ దెబ్బ కొట్టాడో తెలుసా? సోమరితనంతో. వినండి చాలా జాగ్రత్తగా. ప్రార్థన జీవితం మీద దెబ్బ కొట్టాడు. మనకి ఎన్ని వాక్యాలు ఉన్నాయండి, మనకందరికీ తెలుసు. ఎడతెగక, చెప్పండి, ఎడతెగక, మెలకువతో, ఆసక్తితో, అత్యాసక్తితో, విసుకక, నిత్యము, ఇంకేమున్నాయి, పట్టుదలతో, సంపూర్ణమైన పట్టుదలతో అంట. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, సమాజంగా ప్రార్థన. ఒక్క మాట చెప్పనా, ఈరోజు ఎందుకు మనం బలహీనులుగా బ్రతుకుతున్నామో తెలుసా? వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబంగా కావచ్చు, సంఘంగా కూడా కావచ్చు. మన జీవితంలో దేవుని కొరకు కార్యాలు మన జీవితాల్లో జరగట్లేదంటే ఒక సింపుల్ ఇంకొక విషయం ఏంటిదంటే, ప్రార్థన జీవితము మనకు లేదు. We talk about prayer, we read about prayer, the sad part we don't pray. ప్రార్థన గురించి బోధిస్తాము, ప్రార్థన గురించి చెబుతాము, ప్రార్థన గురించి చదువుతాము, ప్రార్థన గురించిన పుస్తకాలు మన సెల్ఫ్లలో ఉన్నాయి. ఈఎం బాండ్స్ గారు ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. ఆయన బుక్స్ చాలా బాగుంటాయి. ఇట్ ఈస్ గుడ్ టు బై. బట్ అన్ని ప్రార్థన గురించి చదివి ప్రార్థనకు అప్పగించుకోకపోతే ఏం లాభం? ప్రార్థన ప్రభుతో మాట్లాడడం మాత్రమే కాదు, ప్రార్థన ప్రభు పైన ఆనుకోవడం, ఆధారపడడం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య మనకు ఒక అద్భుతమైన మాదిరి ప్రియులారా వ్యక్తిగత ప్రార్థనకి. మార్కు సువార్తలో మనం చూస్తాం, 1వ అధ్యాయం 35వ వచనం నుంచి చూస్తాం మనం. అక్కడ ఆయన ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే పెందలకడనే లేచి అరణ్య ప్రదేశము వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. 5 రొట్టెలు 2 చేపలు, అద్భుతం జరిగిపోయింది అక్కడ. అందరూ తిన్నారు, తృప్తిగా తిన్నారు, ఆనందిస్తున్నారు. శిష్యులు కూడా అన్నారు, వావ్, వాట్ ఎ మినిస్ట్రీ ఇట్ ఈజ్. ఎంత అద్భుతమైన పరిచర్యం అనేది. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినాం మా చేతులతోని. వావ్, వీఆర్ గ్రేట్ అనుకుంటా ఉంటే యేసుప్రభు అన్నాడు, హలో, నేను ఒక దగ్గరికి వెళ్ళాలి, మీరు వెళ్ళండి, బెత్సయిదాకి వెళ్ళండి. ఎక్కడికి వెళ్తావు యేసయ్య? ఆయన అరణ్య ప్రదేశమునికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. దినమంతా పగలంతా దేవాలయంలో వాక్యం బోధించిన తర్వాత ఆయన రాత్రి ఒలీవ కొండకు వెళ్ళెను. ఎందుకో తెలుసా? ఫర్ ద సేక్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థన. ఈరోజు మనకు అలవాటైంది ఏందో తెలుసా? పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవడం మంచిదే, తప్పని నేను అనను. కానీ ఒక మాట, నువ్వెందుకు ప్రార్థన చేయవు? వై డోంట్ యూ ప్రే? పాస్టర్ గారికి ఉన్న దేవుడు నీ దేవుడే కదా. ఆయన ఎవరు ప్రార్థించిన దేవుడు, ప్రార్థన ఆలకించువాడే కదా. పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోదు అనట్లేదు నేను. కానీ ప్రశ్న, నువ్వెందుకు ప్రార్థన చేసుకోవు? నువ్వెందుకు ప్రార్థన చేయవు? ఒక మాట అడుగుతాను, నీకు బ్రేక్ఫాస్ట్కి టైం ఉంది, లంచ్కి టైం ఉంది, సాయంత్రం స్నాక్స్కి టైం ఉంది, రాత్రికి డిన్నర్ టైం ఉంది, నీకు స్కూల్కి ఒక టైం ఉంది, కాలేజ్కి ఒక టైం ఉంది, నీ ఉద్యానికి ఒక టైం ఉంది. నేను అడుగుతున్న ప్రశ్న, ప్రార్థనకు నీకు ఒక టైం ఉందా?
అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో మనం చూస్తాం, వారు ప్రార్థనా సమయమున 3 గంటలకు యెరూషలేము దేవాలయం, దే హ్యావ్ టైం ఫర్ ప్రేయర్. యూదులకు కొన్ని సమయాలు ఉన్నాయి, అది ప్రార్థనా సమయాలు. నేను ఒక మాట సూటిగా అడుగుతున్నా, నీ ప్రార్థన టైం ఎప్పుడు? వాట్ ఈజ్ యువర్ ప్రేయర్ టైం? ఒంటరిగా నువ్వు గడిపే సమయం ఎప్పుడు? ప్రార్థన సమయం ఉందా నీకు? ప్రియులారా, సాతానుడు ఎక్కడ దెబ్బగొట్టాడో తెలుసా? ఆత్మీయంగా సోమరిదాన్ని చేశాడు నిన్ను. సాతానుడు ఆత్మీయంగా సోమరోన్ని చేశాడు. నీ పని కొరకున్న తీవ్రత ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఉండదు. నీ పనులు నువ్వు నమ్మకంగా చేసుకుంటావు ప్రభు పనులలో. రెండోది ప్రార్థన. ప్రియులారా, ప్రార్థన. ఈరోజు ప్రభుకు అడుగుదామా, ప్రభా యథార్థం ఒప్పుకుందాం. ప్రియులారా, అవును ప్రభా, మేము సోమరులం నాయన, సోమరులం. ప్రార్థన జీవితం పోయింది మాకు. లో వింటున్నారా ప్రియులారా? ప్రార్థనకి అపోస్తల కార్యం 2:42 ఏమంటుంది దేవుని వాక్యము? 3,000 మంది అప్రాక్సిమేట్లీగా అందరు రక్షించబడ్డారు. ఆ సంఘంలో 4 అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటో తెలుసా? అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుటే అందును, ప్రార్థించుటే అందును ఎడ తెగక ఉండిరి. అపోస్తుల కార్యంలో మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇన్ ఎవ్రీ చాప్టర్ యూ విల్ సీ అబౌట్ ప్రేయర్. ప్రతి అధ్యాయంలో ప్రార్థన గురించి ఉంటుంది ప్రియులారా. వాళ్ళకి సమస్య వస్తే ప్రార్థన, సంతోషం వస్తే ప్రార్థన, ప్రయాణం చేస్తే ప్రార్థన, పరిచర్య కొరకు ద్వారాలు తెరవబడాలంటే ప్రార్థన, అద్భుతాలు జరగాలంటే ప్రార్థన, దేవుని అభిషేకం రావాలంటే మేడగదిలో ప్రార్థన. ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. దెబ్బకు భూకంపం వచ్చిన ప్రార్థన. హల్లెలూయా, ఎంత చక్కని మాట అన్నాడు. చెరసాలలో వేస్తే భూకంపం వచ్చింది కదా. ప్రార్థన ఆరాధన, ప్రార్థన ఆరాధన. ప్రియులారా, ప్రార్థన పరులం కావాలా? జీవితం ఎగిరిపోతుంది, టైం లేదు. ఇంకెప్పుడు ప్రార్థన వంగుతావు నువ్వు? ఇంకెప్పుడు ప్రార్థనకు మోకాళ్ళ మీదకి వస్తావు? ఇంకెప్పుడు ప్రార్థన పరుడు అవుతావు? ఇంకెప్పుడు ప్రార్థన పరాలు అవుతావు?